వాళ్ళు బ్రిటిష్ సిటిజన్స్. సో, వాళ్ళని ఎవరు ఏమి చేయలేరు. ఇండియన్ లాస్ వాళ్ళని ఏమీ చేయలేవు. ఇన్‌ఫాక్ట్ కొంచెం పచ్చిగా చెప్పుకోవాలంటే వాళ్ళని ఏమీ పీకలేవు అని వాళ్ళ లీగల్ కౌన్సిల్ నిన్న ఒక వీడియో చేశారు. నిన్నొచ్చి ఒక స్క్రిప్ట్ అయితే చదివారు. ఆ వీడియో కింద ఒక కామెంట్‌ని వాళ్ళు పిన్ కూడా చేసి పెట్టారు ఆ నందన వాళ్ళు. సో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఆ వీడియో చేసిన తర్వాత ఆ హైకోర్ట్ అడ్వకేట్‌కి కౌంటర్‌గా యూకేలో ఉండే ఇంకొక అడ్వకేట్, సో, ఇండియన్ అడ్వకేట్. సో, ఆయన ఒక వీడియో చేశారు. ఆ వీడియో కూడా ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత సో, ఎవరికైతే విక్టిమ్స్‌కి ఆ ఫస్ట్ హైకోర్ట్ అడ్వకేట్ గారు వీడియో చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యి ఉంటారు. సో, ఈ వీడియో చేసిన తర్వాత డెఫినెట్‌లీ ఆ కాన్ఫిడెన్స్ అనేది మళ్ళీ రీబిల్డ్ అవుతది. సో, ఆ వీడియో డెఫినెట్‌లీ ఆ లాయర్ గారిని అప్రోచ్ అవ్వండి మీ దగ్గర ఉన్న ప్రాపర్ ప్రూఫ్స్ తోటి. సో, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిజంగానే యూకేలో ఉంటున్నారు కాబట్టి సో, ఇండియన్ లాస్ వాళ్ళకి వర్తించవా? ఇండియన్ లాస్ వాళ్ళకి వర్తించవు గానీ బట్ ఇండియాలో ఉన్న యూట్యూబర్స్ వాళ్ళ మీద అగైనెస్ట్‌గా వీడియోస్ చేస్తే బట్ వాళ్ళని మాత్రం వాళ్ళు ప్రాసిక్యూట్ చేస్తారా? వాళ్ళ మీద మాత్రం డిఫమేషన్ కేసులేస్తారా? ఎలాగా? సో, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ మెయిన్ థింగ్ థర్డ్ వన్, సో, చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే అది లీగలా? ఇల్లీగలా? మరి ఇల్లీగల్ అయితే సో, విక్టిమ్స్ కూడా డబ్బులు ఇవ్వడం కూడా ఇల్లీగలే కదా! మరి విక్టిమ్స్ తరపున ఎందుకు ఏదో కన్సర్న్ చూపిస్తూ మాట్లాడతారు? విక్టిమ్స్ మీద ఎందుకు జాలి చూపిస్తారు? వాళ్ళు కూడా తప్పు చేశారు కదా! సో, ఇది కూడా మాట్లాడుతున్నారు. సో, దీనికి కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. అసలు యూకేలో లాస్ ఏం చెప్తుంది? హోమ్ ఏం చెప్తుంది? అనేది కూడా క్లియర్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వుమెన్ కార్డు, విక్టిమ్ కార్డు, సో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది నందూస్ అంటే వీసా స్కామ్ కాంట్రవర్సీ గురించి ఒక చిన్న క్లారిఫికేషను. ఇప్పటివరకు చాలా మంది విక్టిమ్స్ మాకు కాంటాక్ట్ చేశారు అండ్ వీఆర్ గెటింగ్ ఆల్ ది ఎవిడెన్సెస్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు ఎవరో ఒక హైకోర్టు లాయర్తోని నందు వాళ్ళ ఫ్యామిలీ కానీ నందు గారు లాయరు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమనంటే యూకేలో కంపెనీలు రిజిస్టర్ అయ్యి యూకేలో ట్రాన్సాక్షన్ అయితే హస్బెండ్ దాంట్లో డబ్బులు వేస్తే ఇక్కడ ఇండియాలో కేసులు ఎలా పెడతారు లిమిటెడ్ కంపెనీస్ అని. ఇప్పుడు వన్ మస్ట్ అండర్స్టాండ్ అండి, ఇప్పుడు మీరు యూకే సిటిజన్స్ అయ్యి యూకేలో మీరు కంపెనీస్ రిజిస్టర్ చేసి మీరు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డబ్బులు తీసుకోవచ్చా యాజ్ అన్ ఎంప్లాయర్? నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎంప్లాయీస్ అయ్యే ఖర్చులు వాళ్ళు పెట్టుకోవాలి. బోనఫైడ్ ఎంప్లాయ్మెంట్ ఉంటేనే కదా మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి వాళ్ళని స్పాన్సర్ చేయడానికి కదా మీరు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ చేయడానికి మీరు డబ్బులు తీసుకొని యూకే కంపెనీస్ పెట్టి అవి మరి కార్పొరేట్ ఫ్రాడ్ కింద కూడా వస్తుంది కదా ఒకటి. రెండోది, మీరు ఇమిగ్రేషన్ లా ప్రకారం యూకే ఇమిగ్రేషన్ లా ప్రకారము మీరు యాక్చువల్గా డబ్బులు తీసుకోవచ్చా? ఎంప్లాయర్గా తీసుకోవడానికి లేదు, మరి అది ఇమిగ్రేషన్ ఫ్రాడ్ కూడా కదా. మూడోది, మీరు ఒకవేళ జాబ్ మీరు ఇచ్చే ఉద్దేశం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నందు గారు నందూస్ కిచెన్ అని పెట్టారు, అందులో అసిస్టెంట్ కుక్ అని లేకపోతే షెఫ్ అని మీరు జాబులు ఇస్తానని చెప్పి మీరు డబ్బులు తీసుకుంటున్నారు. మరి బోనఫైడ్గా జాబ్ ఇచ్చారా? జాబ్ ఇవ్వట్లేదు. జాబ్ ఇచ్చిన తర్వాత మరి పూర్తి 40 అవర్స్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. మరి ప్రివేలింగ్ వేజ్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా మరి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ రైట్స్ వయలేషనే కదా. మరి మీరు డబ్బులు తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఫోన్లలో రారు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లో డబ్బులు తీసుకుంటారు. కొంత డబ్బు మరి యూకేలో తీసుకుంటున్నారు, కొంత డబ్బు ఇండియాలో తీసుకుంటున్నారు. మరి ఇండియాలో డబ్బు తీసుకోవడం మనీ లాండరింగ్ కింద పరిగణిస్తారు కదా. ఇప్పుడు ఆ లాయర్ గారు కంపెనీస్లలో తను డైరెక్టర్గా కూడా లేరు అంటే, ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడక ముందు నేను ఒక యూకే సొలిసిటర్గా గవర్నమెంట్ ఆఫ్ యూకే వెబ్సైట్స్లలో కంపెనీలలో వారు నందుగారు ఏ కంపెనీస్లలో వారు డైరెక్టర్గా ఉన్నారు, ఏ అడ్రస్లో రిజిస్ట్రేషన్ చేశారు, వారికి రిజిస్టర్ ఏజెంట్ ఎవరు, దాని కంపెనీ ఆఫీసర్స్ ఎవరు అన్నీ చూసిన తర్వాతనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు అందులో వన్ మస్ట్ అండర్స్టాండ్, కంపెనీస్ యాక్టివ్గా ఉన్నాయా, కంపెనీస్ ఇన్యాక్టివ్గా ఉన్నాయా, డిజల్యూషన్ అయి ఉన్నాయా. ఇప్పుడు నందూస్ కిచెన్ అనే కంపెనీకి నందు గారు డైరెక్టర్గా ఉన్నారు. ఆ కంపెనీ డిజాల్వ్ అవ్వలేదండి, ఆ కంపెనీ ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంది. ఇన్యాక్టివ్ స్టేజ్ అంటే ఏమిటి? లీగల్ లాంగ్వేజ్లో మీరు దానికి ట్యాక్స్ రిటర్న్స్ కట్టకుండా కంప్లైన్స్ చేయకుండా ఇన్యాక్టివ్ స్టేజ్కి వెళ్తుంది. ఇన్యాక్టివ్ ఇస్ నాట్ డిజల్యూషన్. డిజల్యూషన్ అంటే ఏంటి? కంపెనీ చనిపోవటం అంటే డిజాల్వ్ అయిపోయినట్టు. ఇక్కడ ఏ కంపెనీలు డిజాల్వ్ అవ్వలేదు ఒకటి. రెండోది, హస్బెండ్ కంపెనీ ఏదో రిక్రూటింగ్ కంపెనీ పెట్టారు, మేము ఓన్లీ మిడిల్ మ్యాన్ లాగా ఉద్యోగాలు ఇప్పించేస్తాము, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయా రాలేదా, వాళ్ళకు వీసాలు వచ్చాయా లేవా, దానికి సంబంధం లేదు మాకు అని చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిక్రూటింగ్ కంపెనీ లాగా పెట్టి చేసేదైతే రిక్రూటింగ్ కంపెనీకి ఫైండర్స్ ఫీజు మాత్రమే మీరు తీసుకోవచ్చు ఉద్యోగం ఇప్పించేటట్టు. మరి మీ దగ్గర ఫైండర్స్ ఫీ అగ్రిమెంట్ ఉందా? మరి ఫైండర్స్ ఫీ 15,000 పౌండ్స్ 20,000 పౌండ్స్ తీసుకోరు కదండి. మరి నాలుగోది, ఒకవేళ కంపెనీస్ పెట్టుకుంటే కంపెనీ అకౌంట్లోనే డబ్బులు వేయాలి, మీ పర్సనల్ అకౌంట్స్లో వేసుకోకూడదు. దాన్ని కొమింగ్లింగ్ ఆఫ్ ఫండ్స్ అంటారు. అంటే ఏంటి? కంపెనీ ఈజ్ అ లీగల్ ఎంటిటీ, ఆ కంపెనీలోనే డబ్బులు ఉండాలి, కంపెనీ లావాదేవీలు చేయాలి. మీ పర్సనల్ అకౌంట్స్లలో మీ హస్బెండ్ అకౌంట్స్లలో వేసుకోవడానికి లేదు. అది బ్రిటిష్ కంపెనీలో, ఇండియన్ కంపెనీలో కూడా, అంతర్జాతీయ కంపెనీ లాస్ కూడా యూకే, యూఎస్ఏ, ఆస్ట్రేలియా అన్ని కంట్రీస్లో కూడా సేమ్ కంపెనీలో యూ కెనాట్ మిక్స్ ది కంపెనీస్ ఫండ్స్ ఇన్ యువర్ పర్సనల్ అకౌంట్స్. ఇంకొకటి, మీరు డిఫరెంట్ అకౌంట్స్ ఇచ్చి మీరు వేయించుకుంటున్నారు, వేయించుకొని మళ్ళీ ఇండియాలో కూడా వేయించుకుంటున్నారు. దీన్ని మనీ లాండరింగ్ అంటారు. మనీ లాండరింగ్ అంటే ఏంటి?
మీరు సైఫనింగ్ ద మనీ అంటే ఏంటి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జాబ్ ఇచ్చే ఇంటెన్షన్ లేదు, స్పాన్సర్ చేసే ఇంటెన్షన్ లేదు, సో యూ హ్యావ్ ఎన్ ఇంటెంట్ టు డిఫ్రాడ్ పీపుల్, దాన్ని చీటింగ్ అని కూడా అంటారు. ఇప్పుడు మరి మీకు ఇంకా 1-2 years నుంచి మీరు ఎంతోమందికి చేస్తున్నారు, మరి ఇవన్నీ కూడా చీటింగ్ కింద పరిగణిస్తారు. సో యూఆర్ కమిటింగ్ ఎ కార్పొరేట్ ఫ్రాడ్, యూఆర్ కమిటింగ్ ఎ ఇమిగ్రేషన్ ఫ్రాడ్, యూఆర్ కమిటింగ్ ఎ ఫైనాన్షియల్ ఫ్రాడ్, అది మనీ లాండరింగ్. ఇండియన్ గవర్నమెంట్ కూడా మిమ్మల్ని ఎఫ్ఐఆర్ కట్టి కేసులు కట్టి లుకౌట్ నోటీసులు పెట్టి ఇండియాలో కూడా కాగ్నిజెన్స్ తీసుకొని కేసులు కట్టొచ్చు. ఎందుకు, బాధితులంతా ఇండియన్ సిటిజన్స్. మీరు యూకే సిటిజన్ అయినంత మాత్రాన మీరు ఇమ్యూనిటీ లేదు, దెర్ ఇస్ నో ఇమ్యూనిటీ. యూకే లా పరంగా కూడా ఇండియన్ లా పరంగా యూఆర్ ఆల్ లైబుల్. కంపెనీస్ ఉన్నాయి, లిమిటెడ్ లైబిలిటీ కంపెనీస్ ఉన్నాయి, ఓనర్స్ లైబుల్ కాదంటే వన్ మస్ట్ అండర్స్టాండ్, లిఫ్టింగ్ అప్ కార్పొరేట్ వీల్ చేస్తే ఆఫీసర్స్ ఆఫ్ కంపెనీ ఎవరు, దీని షేర్ హోల్డర్స్ ఎవరు, మరి మీరు కంపెనీకి తీసుకునే సర్వీసెస్ కంపెనీ ఇవ్వాలి కదా, మీరు ఎందుకు పర్సనల్ అకౌంట్స్లో డబ్బులు వేయించుకుంటున్నారు, దీన్ని ఇవన్నీ కూడా కార్పొరేట్ ఫ్రాడ్ కింద పరిగణిస్తారు. సో ఇప్పుడు వారెవరో హైకోర్టు లాయర్ని పెట్టించి ఇండియాలో ఎలా చేయగలుగుతారు, ఇండియాలో ఎందుకు చేస్తారు, ఇండియాలో అర్హత లేదంటే బహుశా వారికి యూకే లా తెలీదు. ఎందుకంటే నాకు ఇండియాలో లా కూడా తెలుసు, నేను లా గోల్డ్ మెడలిస్ట్ని, ఇండియాలో కూడా ప్రాక్టీస్ చేస్తాము, ఇండియాలో కూడా ఆఫీసెస్ ఉన్నాయి, యూకేలో కూడా లా చదువుకున్నాను, యూకేలో కూడా సొలిసిటర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను, యూకే, ఇంగ్లాండ్ అండ్ వేల్స్లో, ఇంకా వేరే వేరే దేశాలలో కూడా మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. అందుకే నేను ఒక లీగల్ విశ్లేషణ, లీగల్ అనాలిసిస్ చేసి చెప్తున్నాను. దానికి నాకు అంటే ఎవిడెన్సెస్ మనకు అయితే బాధితులు మన దగ్గరకు వచ్చారు, వాళ్ళకు డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర టెలిఫోన్ కన్వర్జేషన్స్ ఉన్నాయి, వాట్సాప్ కన్వర్జేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అడ్మిసిబుల్ ఎవిడెన్సెస్ అండి, క్లియర్ అండ్ కన్విన్సింగ్ ఎవిడెన్స్. వీళ్ళందరూ కూడా కంప్లైంట్స్ చేసి క్రౌన్ ప్రాసిక్యూటర్కి కంప్లైంట్ చేసి, ఇమిగ్రేషన్ కంప్లైంట్ చేసి, మళ్ళీ ఇక్కడ మోడర్న్ స్లేవరీ ఆల్సో కింద కూడా హ్యూమన్ రైట్ వయలేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా విక్టిమ్స్ ఎవరైతే వాళ్ళు కంప్లైంట్ చేసి పర్స్యూ చేస్తారో, టెస్టిఫై చేస్తారో ట్రయల్లో, డెఫినెట్గా న్యాయం చేకూరుతుంది ఈ విక్టిమ్స్ అందరికీ. సో భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా లాయర్స్తో పెట్టించి వాళ్ళు సోషల్ మీడియాలో పెడితే అవన్నీ ఎన్ఫోర్సబుల్ అవ్వవు, దానికి వ్యాలిడిటీ ఏం లేదు, మీరెవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఏదన్నా ఉంటే మాకు కాల్ చేయండి. అంటే ఈ మీడియా మాధ్యమంగా మేము ఏదో సొలిసిటింగ్ చేసుకోవట్లేదు. వీ వాంట్ టు డూ సమ్ ప్రోబోనో వర్క్, వీ వాంట్ టు హెల్ప్ సమ్ విక్టిమ్స్కి హెల్ప్ చేయాలని ఐఎమ్ గివింగ్ దిస్ అష్యూరెన్సెస్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. యూ కెన్ కాంటాక్ట్ మై ఆఫీసెస్ ఇన్ యూకే ఆర్ ఇన్ ఇండియా ఆర్ యూఎస్ఏ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఓకేనా. సో ఫస్ట్ థింగ్, సో లాయర్ గారు వీడియోలో ఏదైతే చెప్పారో ఆ వీడియోకి అగెనెస్ట్గా ఈ లాయర్ గారు చెప్పింది సో చాలా క్లియర్గా అర్థమైంది కదా. సో ఏదైతే యూకేలో లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయో ఆ లిమిటెడ్ కంపెనీస్కి మాత్రమే అమౌంట్లు పడాలి. బట్ వాళ్ళ విక్టిమ్స్ చేత ఇండియాలో ఉన్న చాలా అకౌంట్స్కి అమౌంట్ వేయించుకున్నారు. అకౌంట్స్కి డబ్బులు వేయించుకుంటూ దాని కింద ఫ్యాషన్ అనో, లేకుంటే సంథింగ్ ఇంకా ఏవైనా లోన్ అనో, లేకుంటే ఇంకోటి గిఫ్ట్ అనో, లేకుంటే వెకేషన్ అనో, సో ఇలా రాపించుకొని డబ్బులు వేయించుకున్నారు కదా. సో కోర్టుకి ఆ స్టేట్మెంట్ మనం ఇచ్చినప్పుడు దాంట్లో ఇవి ఉంటాయి, సింపుల్గా వెకేషన్లు ఇవి కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఇవి కనిపించినప్పుడు వాటికి వేసారని చెప్పి అనుకుంటారు తప్పితే సో మేము వీసాకే లేకుంటే వాటికి డబ్బులు వేసామని చెప్పి ఎవరు అనుకోరు. సో ఇది కూడా లీగల్గా వాళ్ళకి ఫేవర్గా ఉంది అని చెప్పి లాయర్ గారు చెప్పకనే చెప్పారు ఆ హైకోర్టు అడ్వకేట్ గారు. సో దానికి ఈయన కౌంటర్గా కూడా ఒక వీడియో చేశారు, మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ తోటి సో రండి మనం చూద్దామని చెప్పి ఏం చెప్పారు. ఇది కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే ఇది ఒకటనమాట. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఇండియాలో ఉన్న లాస్ వాళ్ళకి వర్తించవా అంటే, యూకే సిటిజన్స్ అయిపోతే ఇండియా లాస్ వాళ్ళకి ఎగెనెస్ట్గా వర్క్ అవ్వ కానీ వాళ్ళకి ఫర్గా అయితే వర్క్ అవుతాయా అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. డెఫినెట్లీ వాళ్ళు యూకే సిటిజన్స్ అవ్వచ్చు, ఇండియన్ సిటిజన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఇండియన్ లాస్ అందరికీ వర్తిస్తాయి. ఎప్పుడు వాళ్ళు ఇండియాలో ఉంటే వర్తిస్తాయి, ఇండియాలో లేకపోతే వర్తించు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ నుంచో యూకే నుంచో ఎవరో ఒక అతను ఇక్కడికి వస్తారు, అతను ఒక ఇల్లీగల్ పని చేస్తారు, అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు, అతను యూఎస్ సిటిజన్ లేదా యూకే సిటిజన్ అని అతను చెప్పి అతన్ని ప్రాసిక్యూట్ చేయకుండా ఉంటారా? ప్రాసిక్యూట్ చేస్తారు. అతను ఇండియాలో ఉంటే ప్రాసిక్యూట్ చేస్తారు. వాళ్ళు కూడా ఇండియాకి వస్తే వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేస్తారు ఖచ్చితంగా. బట్ వాళ్ళు ఇండియాకి రావాలి. ఫస్ట్ ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత దీని మీద ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేయాలి. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అది లిస్టింగ్ అవ్వాలి. లిస్టింగ్ అయిన తర్వాత సో వాళ్ళకి సమన్లు వెళ్తాయి. ఎవరైతే ఆపోజిట్లో ఉన్నారో నందన గారు వాళ్ళు, సో యూకేలో ఉన్నా లేకుంటే ఇక్కడ లోకల్గా వాళ్ళ హౌస్ అడ్రస్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళకి సమన్లు వెళ్తాయి. సో సమన్లు వెళ్ళిన తర్వాత వాళ్ళు హియరింగ్కి అటెండ్ అవ్వాలి. అది వీడియో కాన్ఫరెన్స్ అయినా అటెండ్ అవ్వచ్చు, లేకుంటే ఇన్ పర్సన్ కోర్టుకు వచ్చైనా కానీ అటెండ్ అవ్వచ్చు. సో అలా అటెండ్ అవ్వకపోతే ఒక 2 times or 3 times అటెండ్ అవ్వకపోతే అప్పుడు లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత అప్పుడు లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు అప్పుడు ఇమీడియట్గా వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటారు. ఇంత ప్రాసెస్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ వాళ్ళు ప్రాసిక్యూట్ చేయొచ్చు. లాయర్ గారు చెప్పినట్టు వాళ్ళకి అసలు లాసే వర్తించవంటే అది కాదు, వర్తిస్తాయి డెఫినెట్లీ. వాళ్ళు ఇండియాకి రావాలి అంతే. ఇండియాకి వస్తే ఖచ్చితంగా వర్తిస్తాయి, దాంట్లో తిరిగే లేదు. ఓకేనా, ఇది. అండ్ నెక్స్ట్ వాళ్ళు యూకేలో ఉండి ఇక్కడున్న వాళ్ళ మీద కేసులు వేయచ్చు అంటే వేస్తారు, తప్పదు. వాళ్ళు అక్కడ ఉండి ఇక్కడ త్రూ లాయర్ గారు చేత వాళ్ళు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా కేసు వేయాల్సిన అవసరం లేదు.
అండ్ వాళ్ళకి లాయర్ గారి త్రూ అయినా వేయించవచ్చు, లేకుంటే వాళ్ళకి తెలిసిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ రిలేటివ్స్ వాళ్ళ త్రూ అయినా కానీ డిఫమేషన్ కేసు వేయించవచ్చు. ఓకేనా, దాంట్లో మొహమాటం అనేది వాళ్ళు వేస్తారు కూడా. సో అన్నిటికీ సిద్ధపడే ఉంటారు ఎవరైనా కానీ. సో నాతో సహా అంతవరకు సిద్ధపడే ఉంటారు, తప్పదు కదా. సో మనకు తెలిసినంత స్థాయిలో మనం పోరాటం చేస్తాం. విక్టిమ్స్ది వైపు న్యాయం ఉందని నమ్ముతున్నాం, అందుకనే మాట్లాడుతున్నాం. సో దాని తర్వాత ఏం జరిగితే అది జరిగింది, పర్లేదు. అసలు క్వశ్చన్ చేయకూడదు, క్వశ్చన్ చేసే వాళ్ళ మీద కేసులు పెడతామంటే ఇది ఎక్కడది? బరాబర్ క్వశ్చన్ చేస్తారు, గవర్నమెంట్ అయినా క్వశ్చన్ చేస్తారు, లేకుంటే ఇలాంటి యూట్యూబర్స్ అయినా క్వశ్చన్ చేస్తారు, ఇంకొకళ్ళైనా క్వశ్చన్ చేస్తారు, ఎవరైనా క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేసిన వెంటనే డిఫమేషన్ కేసు వేస్తామంటే ఓకే ఫైన్, చూద్దాం, కోర్టులోనే చూసుకోవచ్చు. డిఫమేషన్ కేసు వేస్తామని బెదిరించడం కూడా అదొక క్రైమే. మళ్ళీ వేయాలనుకుంటే వేసేయటమే, అంత ఓపెన్గా థ్రెటన్ చేయాల్సిన అవసరం లేదు కామెంట్స్ పెట్టి. ఓకేనా, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఈ డబ్బుల గురించి కదా. ఇప్పుడు విక్టిమ్స్ ఉన్నారు అబ్బా, వాళ్ళు స్టూడెంట్స్ అక్కడ యూకేలో. ఆ స్టూడెంట్ వీసా తర్వాత వాళ్ళకి PSW వీసా ఇంకోటి ఉంటుంది, వర్క్ వీసా, పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఒకటి ఉంటుంది. అదొక 2 years ఉంటుంది. ఆ 2 years అయిపోయే లోపు వాళ్ళే ఇంకొక వీసా కావాలి వాళ్ళకి. సో దానికోసం ఏంటంటే ఆ వీసా ఈ లోపల వాళ్ళు జాబ్ ఎత్తుక్కోవాలి. సో జాబ్ ఎత్తుక్కోవడానికి ఈ COS, ఈ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ వీసాని వాళ్ళు కొనుక్కుంటారు. ఇది తప్ప కరెక్టా అంటే, సో UK VA అని ఒకటి ఉంటుంది. సో వీసా అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్, దీన్ని హోమ్ చూసుకుంటారు. సో UK ఉండే హోమ్ అఫేర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చూస్తారు. సో వాళ్ళు చెప్తుంది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వేరే వాళ్ళ దగ్గర నుంచి వీసా తీసుకున్న దానికి వాళ్ళు డబ్బులు ఇవ్వటం అనేది లీగలా ఇల్లీగలా, అలా ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది యూకేలో ఎక్కడ ఆ లా లేదు. ఓకేనా, తీసుకోవచ్చా తీసుకోకూడదని. అండ్ లాయర్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఈయన డబ్బులు తీసుకున్నారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చూపించారు, ఈయన మిడిల్ వేర్గా ఉండి ఈయన పని అయిపోయిందని చెప్తున్నారు. ఒక హైకోర్టు అడ్వకేట్ గారు నేను UK లాయర్స్ తోటి కూడా నేను మాట్లాడాను, బ్రీఫ్ తీసుకున్నాను అని చెప్పిన తర్వాత ఈ వీడియో చేశారు అంటే, సో దట్ మీన్స్ క్లియర్లీ అండర్స్టూడ్ దట్ సో అది లీగలే, ఇల్లీగల్ కాదు. ఇల్లీగల్ అంటే వాళ్ళు చేయరు కదా, సో లీగలే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అది ఎంత లీగలు అనేది తెలియదు, ఎందుకంటే వీళ్ళు చాలా అమౌంట్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్కి వేశారు తప్పితే యూకేలో ఉన్న బ్యాంక్ అకౌంట్స్కి వేయలేదు. సో యూకేలో ఉన్న బ్యాంక్ అకౌంట్స్కి ఎంత డబ్బులు వేశారు, ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్కి ఎంత డబ్బులు వేశారు అనేది కూడా ఒక పాయింట్ కిందకు వచ్చింది. మేబీ లాయర్ గారు అందుకనే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నారు, ఎందుకంటే మేబీ ఏదైతే వీసాకి సంబంధించో లేకపోతే సర్టెన్ అమౌంట్ మేబీ ఒక 1000 pounds 2000 pounds మేబీ ఆ లిమిటెడ్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చేమో, కానీ మిడిల్ వేర్ కంపెనీస్కి మిగిలిన డబ్బులని ఇండియన్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేసామని చెప్పి చాలామంది విక్టిమ్స్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి సో ఇది కొంచెం కాంప్లికేట్ ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎవరు, నందన వాళ్ళు చాలా గట్టి కాన్ఫిడెంట్గా ఉన్నారు. బట్ ఆ COSలు కొనుక్కోవడం, అమ్మడం ఇది లీగలా ఇల్లీగల్ అని కాసేపు పక్కన పెడితే, మోసం ఎందుకు జరిగిందంటే COSలు ఇచ్చిన తర్వాత సో ఒక సినారియోలో కొంతమందికి ఎంప్లాయ్మెంట్ చూపించలేదు, ఇంకొక సినారియోలో ఇచ్చిన COSలోనే సో రిఫరెన్స్ నెంబర్లు, అడ్రస్లు, డేటా, బయోడేటాలు ఇవన్నీ మార్చేసి వేరే వాళ్ళకి ఆ COSలు అమ్మేశారు. దట్ మీన్స్ ఫేక్ COSలు ఇష్యూ చేశారు. అండ్ మూడో సినారియోలోకి వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్కి వీసాలో ఒక పేరు ఉంటుంది అండ్ వీళ్ళ రెస్టారెంట్లో పని చేయించుకుంటున్నారు, బట్ పని చేయించుకొని శాలరీస్ ఇవ్వలేదు. ఇది మూడో సినారియో. నాలుగో సినారియో దగ్గరకు వచ్చేసరికి COSలు ఇస్తారు, ఇండియా నుంచి యూకేకి రంపించుకుంటారు, 1 or 2-3 monthsలో ఫైర్ చేసేస్తారు, వీళ్ళ రెస్టారెంట్స్లోనే పని చేసుకునే వాళ్ళని ఫైర్ చేసేస్తారు. ఇది ఒక సినారియో. ఇలాంటి ఒక 4-5 సినారియోస్లో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు డబ్బులు నష్టపోయారు. సో ఈ 4 సినారియోస్లో డెఫినెట్లీ ఆ మిడిల్ వేర్ కంపెనీ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవరైతే ఆ కన్సల్టెన్సీ ఉందో ఆ కన్సల్టెన్సీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అసలు కన్సల్టెన్సీ అంటేనే ఏంటి, జాబ్ చూపించడం. సో ఆ జాబ్ చూపించిన దానికి డబ్బులు బరాబర్ వీళ్ళు ఇవ్వాలి. అది ఎంత తీసుకోవచ్చు ఏంటి అనేది మళ్ళీ చెప్తున్నాను కదా, యూకేలో ఎక్కడ లా లేదు. సో వీళ్ళకి నచ్చినంత తీసుకోవచ్చు. ఒకళ్ళు $15,000 తీసుకుంటే ఇంకొకరు 5,000 pounds తీసుకోవచ్చు, లేదా ఇంకొకరు 10,000 pounds తీసుకోవచ్చు. సో వాళ్ళ క్రెడిబిలిటీని బట్టి, సో వాళ్ళ కంపెనీ స్టేచర్ని బట్టి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి సో వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. సో వీళ్ళకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది, వీళ్ళ స్టేచర్ పెద్దది కాబట్టి సో వీళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకున్నారు. ఎక్కువ డబ్బులు తీసుకుంటే వాళ్ళు ఎందుకు ఇచ్చారు, వీళ్ళని ట్రస్ట్ చేస్తూ వీళ్ళు ఇచ్చారు. సో వాళ్ళ ట్రస్ట్ని వీళ్ళు బ్రేక్ చేశారు. లీగల్గా ఎంతవరకు వీళ్ళు ప్రూవ్ చేస్తారు, ప్రూవ్ చేయరు అనేది పక్కన పెడితే, బట్ ఫేక్ COSలు వీళ్ళు ఇష్యూ చేశారు కదా, సో దాని వరకు వాళ్ళ దగ్గర ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, అండ్ ఆడియో రికార్డ్స్ ఉన్నాయి కదా. సో సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ పేరోల్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయర్స్, ఆ ఎంప్లాయర్ కంపెనీ వీళ్ళకి జాబ్ ఇవ్వలేదు కదా, సో అది కూడా ఒక ప్రూఫే కదా, సాలిడ్ ఎవిడెన్సే కదా. మరి ఇలాంటి ఎవిడెన్స్లు సరిపోవా? అది 25 మంది కాదు, యూకేలోనే ఉంటున్నారు దగ్గర 50 members, 50 above or 50 below, ఇంకా స్టిల్ దే ఆర్ ఇన్ యూకే. వాళ్ళు యూకేలోనే ఉన్నారు ఇంకా చాలామంది. వీళ్ళ ఎలా అయితే ఫేక్ COSలు ఇచ్చి మోసం చేశారో, ఈ సినారియోస్ని ఇంతకు ముందు ఏదో చెప్పానో ఆ సినారియోస్లో ఉండే వాళ్ళందరూ యూకేలోనే ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ వాళ్ళు కూడా అక్కడ లీగల్గా ప్రొసీడ్ అవడానికి చూస్తున్నారు, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది. నెక్స్ట్ విక్టిమ్ కార్డు, ఉమెన్ కార్డు అని మాట్లాడుతున్నారే. నిన్న నేను ఒక విక్టిమ్తో మాట్లాడితే
వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా బ్రో. మా ఇంట్లో మా అమ్మ ఉంటుంది, మా భార్య ఉంటుంది, నా కూతురు ఉంటుంది. మరి వాళ్ళు కూడా ఆడవాళ్ళే కదా. మరి నేను ఇలాగా 15 లక్షలు ఇచ్చి వీసా వచ్చి నేను జాబ్ చేసుకొని వాళ్ళు మంచిగా చూసుకుందాం అనుకుంటే మా ఇంట్లో వాళ్ళు ఆ నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. మరి వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు వాళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళు బాధపడట్లేదా? అంటే మా ఇంట్లో ఆడవాళ్ళు బాధపడినా పర్లేదా? మా ఇంట్లో వాళ్ళు బాధపడొచ్చా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. మరి దీంట్లో వ్యాలిడిటీ ఉంది కదా, మరి ఇది తప్పు కదా. అండ్ నందన గారికి అసలు ఏమీ సంబంధం లేదు, నందన గారికి అసలు ఏమీ తెలియదు, మొత్తం మధుకర్ గారే చూసుకున్నారని చెప్పి నిన్న వాళ్ళ లీగల్ కౌన్సిల్ మాట్లాడారు. నిజంగా నందన గారికి ఏమీ తెలియకపోతే అండ్ నందన గారిని ఎందుకు అందరూ అలా తిడుతున్నారు, ఎందుకు ఆవిడని అందరూ బ్లేమ్ చేస్తున్నారు, ఎందుకు అందరూ ఆవిడని అబాండాలు ఆవిడ మీద దోస్తున్నారు? ఒక ఆడపిల్ల యూకేకి వెళ్ళి సెటిల్ అయితే మనందరికీ గర్వకారణం కదా అంటారు. మనందరికీ ఎందుకు గర్వకారణమో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం లేడీస్ అందరికీ ఎందుకు గర్వకారణమో ఫస్ట్ నాకు తెలియదు. సో ఆవిడ యూకేకి వెళ్ళి తర్వాత ఇండియాలో యూకే సిటిజన్షిప్ వచ్చిన తర్వాత ఆవిడ అంత సంపాదిస్తున్న తర్వాత ఆవిడ పుట్టిన ఊరికి కానీ, ఆవిడ సొంత ఊరికి కానీ, లేదా ఆవిడ జిల్లాకి కానీ ఆవిడ ఏమైనా చేశారా? ఏమైనా చేసుంటే డెఫినెట్లీ మనం వీ కెన్ ఫీల్ ప్రౌడ్. వచ్చారా చేశారా అనుకోవచ్చు. అండ్ పోనీ ఆవిడ అక్కడ ఆ స్థాయికి వెళ్ళారు. సో ఇండియాలో ఉన్న చాలామంది వల్ల ఆవిడ ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నారు, ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ వల్ల. సరే తెలుగు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చూపిస్తున్నారు, బేసిక్ అమౌంట్ తీసుకొని చూపిస్తున్నారు అని అనుకుంటే అది కూడా లేదు. లక్షలు ఇంక డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర. ఏది సాటి తెలుగు వాళ్ళే మోసం చేసేసారు. ఇంకా ఆవిడని చూసి దేంట్లో గర్వపడాలి? ఎందుకు గర్వపడాలి? దేనికి? పోనీ అసలు ఆవిడకి ఏమీ తెలియదు అనుకున్నా కూడా ఆవిడ బయటకు వచ్చి 12 రోజుల క్రితం పుచ్చిపోయిన యాపిల్ అని చెప్పి ఒక వీడియో చేసింది. విక్టిమ్స్ని ఆవిడ అవహేళనగా మాట్లాడారు. విక్టిమ్స్ బాధని ఆవిడ ఒక ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పారు. విక్టిమ్స్ మోసపోతే అది మోసం కాదంట. ఇంకా మిమ్మల్ని దేంట్లో మేము ప్రౌడ్గా తీసుకోవాలి, మిమ్మల్ని దేనికి మేము ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, ఏ విషయంలో మేము ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మిమ్మల్ని చూసి? ఒక్క విషయంలో. అండ్ ఉమెన్ కార్డు విక్టిమ్ కార్డుతో మాట్లాడుతున్నారు. మీరు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ విక్టిమ్స్లో కూడా లేడీస్ ఉన్నారు. బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఆ లేడీని మీరు మొహం దాచుకొని మాట్లాడుతుంది, మొహానికి బ్లర్ వేసుకొని మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు ఆవిడ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తాయి, సోషల్ మీడియాలో వైరల్ అయిపోతాము, సోషల్ మీడియాలో హైలైట్ అయిపోతాము అని చెప్పి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారని చెప్పి మీరు ఆ విక్టిమ్స్ని మీరు ఇన్సల్ట్ చేశారు. ఆ విక్టిమ్స్ మొరాలిటీ మీద మీరు దెబ్బ కొట్టారు. సో మరి ఇంకా నందన గారికి తెలియదని ఎలా అనుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ అప్పటికి కూడా నందన గారికి తెలియదు అనుకుందాం. అప్పుడు తెలుసుంటుంది కదా నందన గారికి. ఆ వీడియో చేశారు అంటే అసలు ఇష్యూ ఏంటి, ఎందుకు జరిగింది, ఏంటి మొత్తం ఆవిడకి తెలుసుంటుంది కదా. సాటి తోటి మహిళకి అన్యాయం జరిగింది, మనం COSలు ఇప్పిస్తానన్నాం, మనం ఇప్పించలేకపోయాం, మన సైడ్ నుంచి అసలు తప్పే లేదు, బట్ బ్యాడ్ లక్ మన వల్ల కాలేకపోయింది. సో మనం COS కోసం ఎంతైతే జెన్యున్గా ఖర్చు పెట్టామో, ఒక 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టామో అది కాకుండా మిగిలిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చేద్దాం, వాళ్ళకి వర్కౌట్ కాలేదు కదా. సో మనమే కదా డబ్బులు తినింది, మనమేం గవర్నమెంట్కి కట్టలేదు కదా. సో పాపం ఆడవాళ్ళు, మహిళలు, వాళ్ళ ఇళ్ళలో కూడా ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో కూడా మనుషులు ఉంటారు, వాళ్ళకి కూడా ఒక కూతురులు ఉంటారు, వాళ్ళ ఇంట్లో కూడా ఒక తల్లు ఉంటుంది అని ఆవిడ అనుకోలేదే. ఆవిడ అనుకొని ఉండుంటే అబ్బా అని అనుకునేవాళ్ళం. మరి ఆవిడ అనుకోలేదు కదండి అలాగా. మరి సాటి మహిళ గురించి మరి తోటి మహిళ కనీసం ఆలోచించలేదు కదా. ఈవెన్ దో వాళ్ళ మీద ఉల్టా వీడియోస్ చేయడానికి సిద్ధపడిపోయారు సర్కాస్టిక్గా. అండ్ యూకేలో కూడా అలా డబ్బులు ఇవ్వటము, డబ్బులు తీసుకోవడం లీగల్ ఆర్ ఇల్లీగల్ అని ఎక్కడ లేదు, మళ్ళీ చెప్తున్నా. బట్ మోసం జరిగింది ఎక్కడ అంటే COSలు ఇష్యూ చేసే దగ్గర మోసం జరిగింది. ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తుంది కూడా అదే. COSలు మీరు ఫేక్ COSలు ఇష్యూ చేశారంటున్నారు వాళ్ళు. మీరు ఎంప్లాయ్మెంట్ చూపిస్తారని చెప్పి చూపించలేదు అంటున్నారు. వాళ్ళేమి మీరు ఇంత జాబ్ చూపించి మా దగ్గర ఇంత డబ్బులు దొబ్బేశారు, అది తప్పు, వేరే వాళ్ళు ఇంతే డబ్బులు తీసుకుంటున్నారు, మీరు ఇంత తీసుకున్నారు, సో మీరు మమ్మల్ని మోసం చేశారు, మీరు మమ్మల్ని ఫ్రాడ్ చేశారని చెప్పట్ల వాళ్ళు. మీకు లాజిక్ అర్థమవుతుందో లేదో. మీరు ₹1 కోటి తీసుకోండి, పని ప్రాపర్గా చేయలేదు, అది అక్కడ మెయిన్ థింగ్. పని ప్రాపర్గా చేయలేదని చెప్పి మాత్రమే మాట్లాడుతున్నారు. మీరు అది తప్పితే చుట్టూతా మాట్లాడుతున్నారు, మీరు అదొక్కటి మాట్లాడట్లేదు. అది కావాల్సింది, అది క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. దానికి సమాధానం చెప్పండి. ఇంకా వాళ్ళు కేసులు పెడతారా? ఓకే ఫైన్, పెట్టండి, ఏమైనా చేయండి, ఎవరేం చేస్తారు. సో లీగల్గానే ప్రొసీడ్ అవుతాం. ఒకవేళ లీగల్గా ప్రొసీడ్ అవ్వలేకపోతామా? పోతాం. మహా అంటే ఏం చేస్తారు? రిమాండ్ ఇస్తారు, ఉంటాం 14 రోజులు జైల్లో, లేకుంటే 4 రోజులు 3 రోజులు బెయిల్కి అప్లై చేస్తాం, బెయిల్ వచ్చింది, మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడతాం. ఏముంటుంది దాంట్లో? విక్టిమ్స్కి న్యాయం జరగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మీరు ఆఫ్ ద రికార్డ్ అయినా మీరు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇదిగో అంత ఇవ్వలేం, ఇంత ఇస్తాం, సర్దుకోండి. వాళ్ళు కూడా చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నంలాగా వాళ్ళు సర్దుకుంటారు. వాళ్ళు ఏం డిమాండ్ చేసే పొజిషన్లో వాళ్ళు కూడా లేరు. సో మీరు ఒక 2 మెట్లు దిగొచ్చి మీరే కాంప్రమైజ్ అయిపోండి, మొత్తం హ్యాపీగా ఉండొచ్చు అందరూ కూడా. వీసా అండ్ ఇమిగ్రేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇలా డబ్బులు తీసుకోవచ్చా COSలు ఇచ్చినందుకు అనేది లీగల్ ఇల్లీగల్ పక్కన పెడితే, ఆ ఇమ్మిగ్రేషన్ ఛార్జెస్ కానీ లేకుంటే ఆ వీసా ఛార్జెస్ కానీ అయితే ఎంప్లాయీ కంపెనీ ఎవరైతే జాబ్ ఇస్తున్నారో వాళ్ళు
ఆ స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ లేకుంటే ఆ ఇండియా ఎవరికైతే మీరు వీసా ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదు, అది ఇల్లీగల్ అని చెప్తున్నారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇమిగ్రేషన్లో హెల్త్ది ఒకటి ఉంటుంది అనమాట, హెల్త్ చెక్ చేసేది. సో దానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకూడదు, బట్ అదంతా అయిపోయిన తర్వాత కావాలంటే మీరు దాన్ని రీఎంబర్స్ చేసుకోవచ్చు అని కూడా చెప్తుంది. సో ఈ రెండు ఉన్నాయి లాస్ట్లో, యూకే లాస్లో ఈ రెండు కూడా మీరు విక్టిమ్స్ చేత పెట్టించారు డబ్బులు అనమాట. సో ఇది ఓవరాల్గా. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరంటే సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎంసీ టాక్స్. జై హింద్.